ప్రభువునందు ప్రియ సంఘస్థులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆరాధన తలంపులుగా ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపను చేసిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. ఇక్కడ అబ్రహాము కుటుంబం దేవునిని ఆరాధించడం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, సింధూర వనంలో, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు యెహోవా కనిపించాడు. కన్నులెత్తి స్ట్రైట్ గా చూసినప్పుడు అక్కడ ఏమయ్యారు? ముగ్గురయ్యారు. ముగ్గురుగా కనపడుతున్నారు. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి నేలమట్టుకు వంగి అనేది. నేలమట్టుకు వంగి అంటే దేవుని స్తుతించడానికి సాగిలపడి నేలమట్టుకు వంగడం అంటే, నేను ఏపాటి వాడను ప్రభువా, నీ చెంత చేరడానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి నేను ఏపాటి వాడను అని మనం వేడుకోవడమే. అయితే అక్కడ ఉన్నటువంటి అబ్రహాము గారు అడుగుతున్నాడు, అయ్యా, ఈ ఎండవేళ వచ్చారు, వచ్చి ఇక్కడ కొంచెం అలసట తీర్చుకొని నేను తెచ్చే ఆతిథ్యం తీసుకొని తర్వాత మీరు వెళ్ళండి అని అంటున్నాడు. అంటే అబ్రహాము ఎంత సిన్సియర్గా, అందుకే కదా మనము అబ్రహాము గారి గురించి విశ్వాసులకు తండ్రి అంటాము కదా. విశ్వాసులకు తండ్రి. వచ్చినటువంటి ఆ ఎండవేళ, మధ్యాహ్నపు వేళ కనిపించిన దేవుడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురికి వస్తూ ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. వారితో ఏమిటంటే, మీరు అలసట తీర్చుకొని కొంచెం సేపు ఇక్కడ ఉండి నేను ఆతిథ్యం ఇస్తాను. ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ నుండి మళ్ళా మీరు మీ దారిని మీరు వెళ్ళండి.
అందుకే కదా ఈ దాసుని చూడడానికి మీరు వచ్చారు. దేవుని సంకల్పం, ఎవరైతే నీతిమంతుడు ఉంటాడో, ఎవరు దేవుని యందు విశ్వాసంగా ఉంటాడో, దేవుని మాటలు వినేవారుగా ఉంటారో, దేవుని ఆజ్ఞలు అనుసరించేవారుగా ఉంటారో, వారి మీదే ఆయన కన్నులు కేంద్రీకరింపజేస్తూ ఉంటారు. బాగా ఆలోచించండి. తెల్లవారుజామున ఉదయకాలమున మీరందరూ లేచి ప్రార్థనలు చేసుకుంటారు కదా. ప్రార్థన చేసినప్పుడు మీ హృదయము ఆయన వైపు కృమ్మరిస్తారు. ప్రభువా, నా స్థితి ఇది, నా గతి ఇది, నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను, యథార్థముగా ఉండడం కొరకు, నీ కొరకు నేను బ్రతుకుతున్నాను, సంఘములో చేర్చబడి బలముగా ఎదుగుతున్నాను. ప్రభువా, నాకు ఇంకేమి కావాలి? అలాగే ఇక్కడ అబ్రహాం అంటాడు, ఎండవేళ వచ్చారు, నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించండి, వెళ్ళండి. సాగిలపడి నమస్కరించినటువంటి అబ్రహాం. ఈ రీతిగా వారు వచ్చారు. వెంటనే వారిని అక్కడ కూర్చోబెట్టాడు. ఆ చెట్టు నీడన వాళ్ళు ఉన్నారు. పరిగెత్తుకుని వెళ్ళాడు, శారమ్మను కలిశాడు. 3 మానికల మెత్తని పిండిని చేసి రొట్టెలు చేయమన్నాడు. మందలోకి పరిగెత్తాడు, మంచి దూడను తీసుకున్నాడు. దూడను తీసుకుని ఇక్కడ వారికి ఇచ్చి, ఆ పనివాడికి ఇచ్చి, ఇది సిద్ధం చేయమన్నాడు. చేసిన తరువాత, ఇవన్నీ చేసి పట్టుకొచ్చిన తర్వాత వారి దగ్గర పెట్టి దూరంగా నిలబడ్డాడు. అవును, మనమందరం ఎవరైనా మనకు అతిథులు వస్తున్నారంటే ఆ రోజంతా కూడా బిజీగానే ఉంటారు. ఏమిటి అంటే వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి కావలసిన వారు వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం ఎంతో ఉన్నతంగా, అంటే మనస్ఫూర్తిగా, సంతోషంగా, వారు మేము ఏకమయ్యేలాగా ఆనందంతో ఆతిథ్యాన్ని వాళ్ళు స్వీకరించి ఆ ఆనందాన్ని కనులారా చూడాలనేటువంటిది ఉంటుంది. అయితే అబ్రహాము ఆనందం ఎవరికి ఇస్తున్నాడు? ఆతిథ్యం దేవునికి ఇస్తున్నాడు. దేవునికి ఇస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అందుకే కదా ఈ దాసుని దగ్గరకు వచ్చారు. అందుకే కదా ఈ దాసుని దగ్గరకు వచ్చారు. ఇక్కడ మనం గమనించింది ఏమిటంటే, మొదటిగా చూసినప్పుడు యెహోవా అతనికి కనబడనున్నాడు. కన్నులెత్తి చూసి, అట్లా చూసినప్పుడు 3 మనుషులు వస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఆ చూసిన తర్వాత వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఆ ఆతిథ్యం ఇచ్చాడు, అయిపోయింది. వాళ్ళు తీరా వారు భోంచేశారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా శారా ఏది అని అడిగాడు. అదిగో అయ్యా, శారా గుడారములో ఉన్నది అని చెప్పినప్పుడు, ఆ శారా వచ్చే ఈ కాలానికి నీకు బాబు పుడతాడులే అని చెప్పేసినప్పుడు శారా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైనది సాధ్యం, దేవునికి అన్నీ కూడా సాధ్యమే కదా, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి ఆ దేవదూతలు అక్కడ అన్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళారు. అక్కడ మనం చేసింది తెలుసుకుంది ఏమిటంటే, ఆ మమ్రే దగ్గర ఉన్నటువంటి ఎండవేళం దేవుడు వచ్చాడు, 3 అక్కడ కనిపించాడు. 3 కనిపించిన తర్వాత ఆతిథ్యం ఇచ్చారు. ఆయన స్తుతించాడు, ఆరాధించాడు. సాగిలపడడంలోనే, ఆయన సాగిలపడటంలోనే ఆయన ఆరాధించడం. ఎప్పుడైతే సాగిలపడి, నేల మట్టుకు సాగిలపడి చేశాడప్పుడు ఆరాధించడం. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏమిచ్చాడు? దీవెనలు ఇచ్చాడు. దీవెనలు ఇవ్వడమే కాదు, వెళ్ళేటప్పుడు శారాతో మాట్లాడామంటున్నాడు, వచ్చే ఈ కాలము నాటికి నీకు బాబు ఉంటాడులే. ఆ ప్రకారంగా వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తే అదే అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, 54వ వచనం నుండి చూద్దాం. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వచ్చింది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడే ఉన్నాడా? ఎప్పుడు ఉన్నాడా? ఇక్కడ చూస్తే ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో. ఎప్పుడూ ఉన్నాడు ఆయన. మీరెవరిని గురించి చెప్పుదురో
నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. నేను ఏదో అనుకుంటున్నారు మీరు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో మీకు అర్థం కావడం లేదు. మీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను. నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. మీ మనసుల్లో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని తొలగించడానికి నేను రాలేదు, కానీ దాన్ని బలపరచడానికే వచ్చి మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని దేవుడు అంటున్నాడు. అందుచేత ఇక్కడ ఏమిటంటే, మీరు ఆయనను ఎరుగుదు, నేను ఆయనను ఎరుగుదును. ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారిని మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఇదే అంటున్నారు వీళ్ళు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? అయినను ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునయ్యుందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని చెప్పి అడిగినప్పుడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించి ఆనందించెను. అయితే అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా. ఎవరన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చిన వాడు కాదు, ఎప్పటి నుండో ఉన్నవాడు. అక్కడ కన్నులెత్తి మధ్యాహ్నపు వేళ వచ్చినప్పుడు యెహోవా కనబడెను అన్నాడు. రెండవదిగా కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు ఎదురుగా వస్తున్నారు. 3 మనుషులు వస్తున్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభుని స్తుతించాడు, గణపరిచాడు, ఆరాధించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదాలు పొందాడు, వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారముగా చూస్తూ ఉంటుంటే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వచ్చింది. మా దేవుడని మీరెవరిని గూర్చి మీరు అంటున్నారో నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఎవరు మహిమపరచకపోయినా ఎవరు మహిమపరుస్తున్నారు? తండ్రి మహిమపరుస్తున్నాడు. మహిమపరచడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? మీ కొరకు ప్రాణం పెట్టడానికి, మీ కొరకు చనిపోవడానికి, మీ కొరకు ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడానికి. అవును ప్రియులారా, ఇక్కడ అదే ఆయన మాటలు వారు విశ్వసించట్లేదు, వారు నమ్మటం లేదు, వారు దాన్ని గైకోవడం లేదు. అయితే అంటున్నాడు, నేను ముందుగానే ఉన్నాను. అందుకే ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. వాళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహామును చూసావా? అబ్రహామును చూసావా అంటే, నేను చూశాను. జగత్తు పునాది వేయబడక ముందే నేనున్నాను. నేను ఈ లోకములోనికి యోహాను సువార్తలో ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించుచూ ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, మామూలుగా ఉన్నాడు కాబట్టి వారు దానికి విలువ ఇవ్వడం లేదు. పరలోకమును గురించి చెబుతున్నాడు, నా తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెబుతున్నాడు, వారికి విలువ ఇవ్వడం లేదు. ఆయన గణపరచడానికి ఇష్టం లేదు. యేసేపు కొడుకే కదా, ఆ యేసేపు మరియమ్మల కొడుకే కదా, అతనే కదా, మన మధ్య ఉన్నవాడే కదా. ఇప్పుడేంటి పరలోక విషయాలు చెబుతున్నాడా? ఏదేదో చెబుతున్నాడు. అబ్బే మేము నమ్మం, ధర్మశాస్త్ర ప్రకారంగానే మేము నడుస్తాం అని చెప్పేసి యేసు ప్రభు మాటల్ని వారు త్రోసిపుచ్చారు. అందుకే ప్రభు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలైనా లేవే, అబ్రహామును చూస్తావని చెప్తే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో. అబ్రహాము పుట్టక మునిపే అంటే విశ్వాన్ని సృజించినప్పుడే ఆయన ఉన్నాడు. అందుకే ప్రతిదీ కూడా మన పోలిక చొప్పున అన్నాడు, నా పోలిక అనలేదు. అందు గురించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆది నుండి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఎట్లా ఉండాలంటే నిబద్ధత కలిగి ఉండాలి. అందుకే అబ్రహాము కుటుంబం మనసారా స్తుతించింది, మనసారా ఆరాధించింది, మనసారా ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వాదాలు పొందింది. అదే అబ్రహాముని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు
అబ్రహాముని గురించి వాళ్ళు కొనియాడుతూ ఉన్నప్పుడు, అబ్రహాము మీద ఇంత విశ్వాసం ఉంది, ధర్మశాస్త్రం మీద ఇంత నమ్మకం ఉంది, దేవుని మీద ఇంత నమ్మకం ఉంది అంటూ, అందుకే ఆ యొక్క యోహాను సువార్త 14లో బిగినింగ్ లో ఏమంటున్నాడంటే, ఆయన ప్రారంభములోను మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు వచ్చాను, మీ కొరకు నలగొట్టబడ్డాను, మీ కొరకు కల్వరి శిలలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ చివరి బొట్టు వరకు కూడా రక్తం కార్చాను. అందుచేత మీ కొరకు నేను వచ్చినటువంటి ఈ క్రియ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు నమ్మరు? అందుకే కొన్ని వాక్యాల మాటల్లో అంటాడు, సత్యము చెబితే మీరు ఎందుకు నమ్మరు? ప్రభు అంటాడు, సత్యం చెప్తే మీరు ఎందుకు నమ్మరు? ఉన్నది ఉన్నట్టు చెబుతుంటే మీరు ఎందుకు నమ్మరు అని. కాబట్టి మనము నమ్మాం, విశ్వసించాం. యేసయ్యా, నీవు నా కొరకు చనిపోయావు, నా కొరకే సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచావు. అది చూపించడానికే ఒక వ్యక్తి నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే యేసు ఎట్లా వచ్చాడో, యేసు ఎట్లా చనిపోయాడో, యేసు ఎట్లా లేచాడో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరలోకములో ఎలా ఉన్నాడో అది నువ్వు గురి కలిగి నీ మనసులో ప్రభువుని స్తుతిస్తూ గణపరిస్తే అదే నిజమైన ఆరాధన, సిద్ధపడి ఉండేటటువంటి వాడి యొక్క లక్షణాలు. కాబట్టి ఈ రీతిగా ఈ దేవుని యొక్క వాక్యం ప్రకారముగా చూస్తే అబ్రహాము ఆరాధన, అట్లాగే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఇప్పుడు ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్న క్షమములో, అవును ప్రభువా, మా పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము నీవు కల్వరి శిలువలో వేలాడావు, చనిపోయి తిరిగి లేచావు, అది నేను నమ్ముతున్నాను, అందుకే నేను విశ్వసిస్తున్నానని మనము స్తుతులు చెల్లించి ప్రభువుని గర్పరుద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.